హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నిన్నైతే ఢిల్లీ టూర్ సూపర్ అండి. ఒక్క ప్లేస్ మిస్ చేయకుండా అన్నీ చూసేసాము, బాగా ఎంజాయ్ చేసేసాం. ఆ తర్వాత మాకు ఇంకొక రోజు ఉంది కదా, ఆ ప్లాన్ ఏంటి అంటే మధుర, బృందావనం, అలాగనే ఆగ్రా, తాజ్ మహల్ అన్నమాట. ఇలాగ ప్లాన్ చేసాము. అయితే ఫస్ట్ టైము మధుర వెళ్ళిపోయి అక్కడ అన్నీ చూసేసి ఆ బృందావనం అన్న అయిపోయాక లాస్ట్లో తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ అయిపోయాక అక్కడ మాది ట్రైన్ అన్నమాట. అలా బ్యాక్ టు హైదరాబాద్. ఇది మా టూర్ అండి. అయితే చాలా వరకు వీడియో కవర్ చేస్తాను. ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ వీడియో తీస్తాను, మీకు చూపించేస్తాను. ఓకేనండి, లెట్స్ ఎంజాయ్ ద ట్రిప్. ఫస్ట్ ద్వారకాధీష్ టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. అంటే టెంపుల్ క్లోజింగ్ టైమింగ్ అయిపోతుంది అని చెప్పేసి గబగబా వచ్చాము. యాక్చువల్గా ఢిల్లీలో ఒక డే ఉండి అక్కడ మొత్తం ప్లేసెస్ అన్నీ చూసుకొని మేము నెక్స్ట్ డే ఇక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో వచ్చేసాము. ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి 8 అట్లా అయింది. చూసారా, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ చూసుకొని బృందావన్కి వెళ్దామని, కానీ టైం అస్సలు కుదరట్లేదు. సో ద్వారకాధీష్ చూసుకొని శ్రీకృష్ణ జన్మస్థానం చూసుకొని ఆ తర్వాత మేము తాజ్ మహల్కి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ పడవ ప్రయాణం అయితే ఎంత బాగుందంటే ఆ క్లైమేట్ చూస్తున్నారా, అసలు మాకు టైమే తెలియలేదండి. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళామా, సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. మనము ఏదన్నా పెద్ద టూర్ వేస్తున్నామంటే అందరు కలిసి వెళ్తేనే బాగుంటుందండి, సరదాగా ఉంటుంది, అస్సలు అలసట ఉండదు. ఢిల్లీలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. 1 డేలో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి. ఇదిగోండి, మేము ఆ ప్లేస్కి వచ్చేసాము, ఇంకా మెల్లిగా దిగేసాము. టెంపుల్ క్లోజింగ్ టైమింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము హడావిడిగా ఉన్నాము. ఈ రూట్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంది. ఆ టెంపుల్ ఫీల్ అయితే అండి చెప్పలేను. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా, సూపర్గా అనిపించింది. బ్యూటిఫుల్ టెంపుల్ అండి, కంపల్సరీ అందరూ విజిట్ చేయాల్సిందే. టెంపుల్ ఇంకా మూసేసే టైంలో అలాగా డోర్స్ ఒక 3 టైమ్స్ ఓపెన్ క్లోజ్ చేస్తారు. ఆ టైంలో అండి వచ్చే వైబ్రేషన్స్ అయితే చెప్పలేము అసలు. సూపర్ ఎక్స్పీరియన్స్ అయ్యాము. అయితే మా అమ్ము, రాజా, శశాంక్ అయితే రాలేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మేమే వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మాది దర్శనం అయిపోయింది. ఇంకా మేము ఇక్కడి నుంచి శ్రీకృష్ణ జన్మస్థానంకి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఈ టెంపుల్స్ అన్నీ కూడా మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అన్నీ విజిట్ చేసాము చాలా వరకు కూడా, కానీ ద్వారకాధీష్ టెంపుల్ అయితే నేను మిస్ అయ్యానండి అప్పుడు. కానీ ఈసారి చూశానమాట. ఇదిగోండి, వచ్చేసాము శ్రీకృష్ణ జన్మస్థానంకి. లోపల వీడియో తీసే ఛాన్స్ అస్సలు లేదండి, బయటనే ఫోన్స్ అన్నీ పెట్టేసి వెళ్ళాలి, ఫుల్ సెక్యూరిటీ. ఇంకా బయట వరకే వీడియో తీశాను. కానీ మా లక్ ఎలా ఉందంటే లోపల మాకు ఫోటో దిగే ఛాన్స్ వచ్చింది. అలా ఎలా మిస్ చేసుకుంటాము, చక్కగా ఫ్యామిలీ ఫోటో దిగేసామన్నమాట. ఇక్కడ మన పార్కింగ్ దగ్గర నుంచి ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేయాలండి. ఇక్కడంతా కూడా వెహికల్స్ నాట్ అలౌడ్. సో ఈ వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ అన్ని హోటల్స్ అలా అన్నీ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏమైనా తినచ్చు. అయితే మేమైతే కచోడీ తిన్నాము. టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. లోపలంతా కూడా శ్రీకృష్ణుడు జన్మించిన స్థలము అవన్నీ కూడా చూడొచ్చండి. చాలా మంచి ఫీల్ వస్తుంది మనకి. అప్పటి బృందావనము అలాంటి ఎఫెక్ట్ రావటం కోసం మొత్తం గడ్డి పరిచారనమాట లోపల. దాని మీద నుంచి వెళ్తుంటే అన్ని అటు ఇటు ఏంటంటే బొమ్మలు పెట్టారు. మాకు ఇక్కడ 1 అవర్ పట్టిందండి. మంచిగా తిరగాలి కదా, పెద్ద ప్లేస్ అనమాట లోపల. మరి ఏ ప్లేస్ మిస్ అవ్వకూడదు కదా, అంటే ఎప్పుడు రాము కదండి, ఎప్పుడు అకేషనల్గా వస్తాం మనము ఇలాగా నార్త్కి. అలాంటప్పుడు ఏంటంటే అన్ని ప్లేసెస్ చూసుకొని వెళ్తేనే బాగుంటుంది. సో మాకు ఇక్కడ 1 అవర్ వరకు పట్టింది. చూసారా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి అండి ఎంట్రన్స్, కానీ లోపలైతే అలౌడ్ లేదు. యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే నవంబర్లో ఉండి, అందుకనే చాలా మంచి క్లైమేట్, చల్లగా ఉంది.
చెప్పాను కదండి లోపల ఫోటో దిగామని, ఇదే ఆ ఫోటో. ఈ ఫోటో ఏమో నైట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట టెంపుల్. సో ఇంత చక్కగా జరిగింది మా దర్శనము. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము తాజ్ మహల్కి. వచ్చేసామండి తాజ్ మహల్కి. ఇదిగోండి వచ్చాక అంటే మన ట్యాక్సీ పాయింట్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇలాగా ఆటోస్ ఉంటాయి. 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. ఇదిగోండి ఇంకా దిగేసాము. స్కూల్ పిల్లలు అలా వచ్చారనమాట పిక్నిక్కి. ఫుల్ రష్ ఉందండి. ఇదంతా కూడా కొంచెం వాక్ చేయాలి. నడుస్తున్నా కానీ ఏం కాలు నొప్పులు ఏమి రావులేండి, ఎందుకంటే ప్లేస్ చాలా బాగుంటుంది కదా, చూస్తూ ఉండిపోతాము. అలాగనే అదిగోండి ఆ ప్లేస్ నుంచి లోపలికి మనము ఎంట్రీ అవ్వాలి. ఇంకా నేను కెమెరా పట్టుకున్నాను, ఇంకా డైరెక్ట్గా వెళ్తున్నా. ఈ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది కదా, ఆ బ్యూటీనే వేరండి. మేము వెళ్ళిన టైం చాలా బాగుందండి, ఎక్కువ ఎండ లేదు కదా, అందుకోసమే మంచిగా చూడగలిగామన్నమాట. లేకపోతే ఎండ బాగుంది అంటే మనం అలాగా ఫేస్ చేయలేము, అసలు చూడడానికి కూడా అసలు కుదరదనమాట. క్లైమేట్ బాగుండటం వల్లనే మంచి వ్యూ వచ్చిందండి. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ వీడియో కోసం ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడి నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. పిల్లలు కూడా వచ్చుంటే బాగుండు అనిపించిందండి. వాళ్ళు ఎందుకు రాలేదు అంటే సరిగ్గా బిఫోర్ మంత్ అంటే అక్టోబర్లోనే స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి వెళ్ళారనమాట. సేమ్ ప్లేసెస్ మేము ఏవి చూసామో ఆ ప్లేసెసే చూశారు. సో ఇంకా వాళ్ళు ఈ ట్రిప్కి స్కిప్ అయిపోయారనమాట. పై వరకు కూడా వెళ్ళొచ్చండి, మనకి ఓపిక ఉండాలే కానీ నడిచే శక్తి ఉందనుకోండి వెళ్ళిపోవటమే. అయినా ఆ శక్తి అలా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనకి చూడాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఓపిక లేకపోయినా కానీ ఓపిక అలా వచ్చేస్తుంది. ఇంకా మెల్లిగా నడుచుకుంటూ అందరం కూడా దగ్గరికి వెళ్ళాం. మరి ఇంత దూరం నుంచి చూస్తున్నాము, మరి దగ్గర నుంచి కూడా చూడాలి కదా. అలాగనే ఇక్కడి నుంచి వ్యూ ఉంటుందండి యమునా రివర్ది, అసలు అల్టిమేట్ అనమాట. కొంతసేపు అయ్యాక మనం అటు కూడా వెళ్తాము. మాది ఈవినింగ్ ట్రైన్ అనమాట. అయితే ఆగ్రాలోనే ఎక్కేసాము, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసాము. ఇదిగోండి దగ్గర నుంచి తాజ్ మహల్. మీరు ఇదివరకే చూసేస్తే ఓకే అండి, చూడలేదంటే మాత్రం వెళ్ళాల్సిందే. అద్దుగోండి యమునా రివర్ ఎంత బాగుంది కదండి. ఆ తాజ్ మహల్ పక్క నుంచి వ్యూ అయితే సూపర్ అంటే సూపర్. తక్కువ టైం కాబట్టి మేము లిమిటెడ్ ప్లేసెస్ చూసాము. అదే అనిపించింది, అయ్యో ఇంకొక రోజు ఉంటే ఎన్ని ప్లేసెస్ కవర్ చేసేసేవాళ్ళము అని చెప్పేసి. ఇది నా ఫేవరెట్ వీడియో క్లిప్ అండి, ఎంత బాగా వచ్చింది కదా. అందమైన తాజ్ మహల్ తోటి మా ఆగ్రా ట్రిప్ కంప్లీట్ అయిందండి. సూపర్, మంచి మంచి ప్లేసెస్ చూసాము, టెంపుల్స్కి వెళ్ళాము, అలాగనే ఇటు తాజ్ మహల్ చూసి చాలా మంచిగా అనిపించింది. సూపర్ ట్రిప్ అనమాట. నిన్న ఢిల్లీ ట్రిప్ ఎంత బాగుందో అలాగనే ఈ ట్రిప్ కూడా చాలా బాగుంది. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.